వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్ధనారీశ్వర టెంపుల్ వెలుపలే వెలిసిన షాపులు కూల్చివేత, మానవత్వం చాటిన అగ్నిమాపక సిబ్బంది. లక్షెట్టిపేట కౌంటింగ్లో గందరగోళం. తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకుని తిండి పెట్టకుండా బయటికి గెంటేసిన కూతుర్లు. ఏం సార్, నా ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి, నాకు అప్పులు ఎక్కువనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు వింటలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందేమో గొప్ప. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్త ఉండాలి. ఎంతమంది బిడ్డలు? ఎన్ని ఇల్లు ఇచ్చినారు? ముగ్గురు బిడ్డలు. ఒక ఆమె పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని? బేగంపేట్. రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ దీంట్లో ఎర్రగడ్డ అది కథ. ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది. ఆమె అడుగురి అగో ఇక్కడనే ఉన్నది, ఇక్కడ ఉన్నది చూడు. ఎన్ని సంవత్సరాలు అయితే తిండి పెట్టక? నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చూస్తలేరు నన్ను. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. కాదు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఇల్లు ఎవరెవరికి ఇచ్చినావు? నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన, అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన. ఆమె ఇక పిల్లంగిడి నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. ఉండు, అది కథ. ఏం కావాలనుకుంటున్నావు? నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. అవును, ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నాడు. ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నాడు, కిరాయికి ఇవ్వకుండా. రెండు రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఇగో ఇది నేను ఆడియోకి ఇచ్చిన, చూడండి. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన. ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు. అలాంటి చాలా కోపమైనరు. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు? మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. దద్దమ్మలాగా ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. క్లాత్ ప్యాకింగ్ చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు చెప్పండి? ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి, అప్ టు డేట్.
అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు అంటే ఏమన్నా మీరు సార్ అది వట్టిదే కావచ్చు. దీనికి ఏమైనా మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట తక్కువ ఉండదు. బ్రదర్ కొద్ది సైడ్ అమ్మా సైడ్ కూడా ఏనింగ్ బాకీ చేయనమ్మా. మూడే పైన మూడే పైకొచ్చే పైకి కనపద్దు. అక్కడ ముడేసుకోండి. రెండు పొగలు వచ్చిందా? పక్కనండి మొత్తం రెండు తీసుకో. పక్కన అయితే అందరూ కట్టు పట్టిన మేమైతే క్యాండిడేట్ అంటే ఇద్దరం పోవాలంటున్నాం. రూల్ అయితే ముగ్గురు పోయేది ఉన్నది. ఏడు ఎలక్షన్ జరిగినా కానీ జగత్ చిన్నగా ఉందని చెప్తారు. జగత్తును మాకు సంబంధం లేదు. మాకు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా అకౌంటింగ్ అప్పుడు సర్పంచ్ అంటే ఇద్దరిని పంపించిండ్రు. ఇప్పుడు ఎందుకు ఒకరాని ఏం గేమ్ నడుస్తుంది? కనీసం ఇద్దరైనా ఇక్కడ ఏం అసలు అవకతవకలు జరుగుతున్నాయి. మాట్లాడించండి. రూల్ ఏముంది? కౌంటింగ్ ఆపాలి. క్యాండిడేట్ ఉన్న వరకు రూల్ ఏముంది? జీవో ఏమన్నా ఉందా? అట్లా ఒక్కరే పోవాలని అట్లేమన్నా లెటర్ ఉందా? జగత్ చిన్నగా అట్లెట్లయితే మేము నిలబడతాం. ఎట్లన్నా ప్లేస్ గురించి ప్లేస్ గురించి ప్లేస్ తక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు. ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు కష్టపడి మేము అది చేసిన దానికి ఫలితం ఏమి సార్? మాకు బోని అయిపోతే కమిషనర్ గారికి తప్పు కదా. ప్రధాన డిమాండ్ ఏంది మేడం? ఒకరు
ఇద్దరు పోవాలనేది మేము కోరుతున్నాం అంతే. ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఇద్దరిని పంపించారు. ఇప్పుడు ఒక్కరే అనేది ఎందుకు పెట్టిండ్రు, మరి నిన్న ఎందుకు చెప్పలేదు ఒక్కరే పోవాలని? మాకైతే ఇవి ముగ్గురికి ఎందుకు ఇచ్చిండ్రు పాస్లు? మొన్న సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా క్యాండిడేట్ ఇద్దరు మనుషులని పంపించిండ్రు. ఇప్పుడు ఎందుకు ఒక్కరినే అంటున్నారు? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.